హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు బిగ్ బాసు అని చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ కాబోతున్నారా? ఆయన అరెస్టు జరిగే అవకాశమే లేదా? లేదు అన్నట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. లేదు అన్నట్టే మనకి ఎంక్వైరీ కొనసాగుతున్న క్రమం కూడా కనపడుతుంది. లేటెస్ట్‌గా ఈ కేసులో ఏ2గా ఉన్నటువంటి ఇన్నాళ్ళు అప్రూవర్‌గా మారిపోతాడు, అన్ని విషయాలు చెప్పేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేస్తాడు అని అందరూ భావించినటువంటి వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఎవరి వాసుదేవ్ రెడ్డి అంటే మామూలుగా రైల్వే అధికారి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ కరం గారి రికమెండేషన్ లెటర్ మేరకు డిప్యుటేషన్ మీద వచ్చి బెవరేషన్ కార్పొరేషన్ ఎండీగా, కమిషన్ ఆఫ్ డిస్టిలరీస్ అంటే కమిషనర్గా పనిచేసిన వ్యక్తి. అంటే ఒకే వ్యక్తికి 2 పోస్టులు అప్పచెప్పారు. మామూలుగా ఈ పోస్టులన్నీ కూడా ఐఏఎస్లకు అప్పచెప్తారు. కానీ ఐఏఎస్ కాని వ్యక్తికి, ఒక రైల్వే అధికారికి ఈ పోస్టులు అప్పచెప్పారు. ఎందుకు? ఈ స్కామ్ జరగాలంటే వాళ్ళకి కావాల్సిన మనిషి అక్కడ ఉండాలి కాబట్టి. వాసుదేవ్ రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏం చేయమంటే అది చేశాడు. ఆయన కోసం ఒక ఐఏఎస్కి ఇచ్చిన పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి, అందులోనూ 2 పదవులు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అది చేసుకుంటూ పోయాడు. అంటే ఇక్కడ వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసో లేదా రాజు కసిరెడ్డిని అరెస్ట్ చేసో మేము సాధించాం, ఈ స్కామ్ను బయట తీసాం అంటే కుదిరిద్దా? నిజానికి రాజు కసిరెడ్డి విషయంలో నేను క్లియర్గా చెప్తానండి. రాజు కసిరెడ్డి విషయంలో ఎవరైనా అసలు సీఎం ఐటీ అడ్వైజర్. ఈ మద్యం పాలసీతో కానీ మద్యం స్కామ్తో కానీ జనరల్గా అయితే సంబంధం ఉండకూడదు, కానీ సంబంధం ఉంది. ఎవరు చెప్తే సంబంధం ఉంది? ఎవరి వల్ల సంబంధం వచ్చింది అసలు? ఇక్కడ ఇప్పుడు రాజు కసిరెడ్డి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా బెయిల్ కావాలని పోరాటం చేస్తున్నాడు. సుప్రీంకోర్టుతో సహా కింది కోర్టు ఏవి కూడా బెయిల్ ఇవ్వలే. పైగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇది తీవ్రమైన నేరం, తీవ్రమైన అభియోగాలు ఇతని మీద ఉన్నాయి, ఇలాంటి వ్యక్తికి మేము ఎలా బెయిల్ ఇస్తాం అన్నది. మరి అంతగానో పెద్ద స్కామ్ కదా, సుప్రీంకోర్టే కామెంట్ చేసే అంత పెద్ద స్కామ్ కదా. ఈ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి దాకా కేసు వెళ్ళాలిగా. అంతిమ లబ్ధిదారు ఆయనేని సిట్టే చెప్తుంది కదా. సిట్టు చెప్పబట్టే మాలాంటి వాళ్ళం గతంలో ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ఎంక్వైరీ జరిగిద్ది, ఆయన అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్న కేసు ఇది అని చెప్పాం. కానీ ఏది? ఇప్పటి వరకు నిందితుల లిస్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు, సీఎంఓలో చక్రం తిప్పినటువంటి సీఎంఓ సెక్రటరీ ధనంజయ రెడ్డి, సీఎంఓ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంఓ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఆడిటరు కమ్ పర్మనెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. నెలల తరబడి జైల్లో గడిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు వీళ్ళంతా, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ మీద అంతా. మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ అరెస్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసినటువంటి అధికారులంతా అరెస్ట్ అయ్యారు, కానీ అసలు మనిషి మాత్రం సేఫ్గా ఉన్నాడు. వీళ్ళంతా అసలు మద్యం పాలసీ తయారు చేయగలిగిన వాళ్ళ, ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళ, అంతిమ లబ్ధిదారా? వీళ్ళలో ఎవరైనా అంతిమ లబ్ధిదారు ఉన్నాడా? వీళ్ళు ఎవరైనా బిగ్ బాస్లా? వీళ్ళంతా బాసులే, బిగ్ బాసులు కాదు ఎవరు కూడా. మరి బిగ్ బాస్ని ఎందుకు వదిలేస్తున్నారు? కేసు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు? కర్మ కర్త క్రియ రాజు కసిరెడ్డి అనో వాసుదేవ్ రెడ్డి అనో అనే కాడి కేసులు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాజకీయంగా సింపతి వస్తాయి అనేటువంటి కారణమా, భయమా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయన సింపతి వచ్చింది, తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే సింపతి వచ్చింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతి జగన్మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ అవినీతిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు, రాజకీయాల్లో అవినీతి కామనని జనం ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దాకా వద్దు, ఈ కేసులన్నీ తేలుద్దాం, ఉద్యోగుల్ని అధికారిని ఎవరైతే తప్పులో పాల్గొన్నారో అందరం లోపలేద్దాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం వదిలేద్దాం అని అనుకుంటున్నారా? ఏ కేసు చూడండి అంతే ఉంది, ఏ కేసు చూడండి అట్టే ఉంది. ఇప్పుడు రోజా అరెస్ట్ కావడానికి అవకాశం ఉన్నటువంటి కేసు ఒకటి ఉంది, అతియట్ల. మన నకిలీ నెయ్యి వ్యవహారం మీద కేసు ఉంది. దాంట్లో పాలసీ మార్చినటువంటి వైవి సుబ్బారెడ్డో ధర్మారెడ్డో వీళ్ళెవరూ లేరు. ఎవరు? చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ ఉన్నాడు. పిఏ తప్పు చేయగలుగుతాడండి? పిఏ ఒక టెండరు బోలేబాబాకు అప్పచెప్పి అక్కడి నుంచి వచ్చే నకిలీ నెయ్యిని ఎలో చేసి ఆ నెయ్యితో లడ్డూలు తయారు చేపించి భక్తులు పంపిణీ చేసేంత కెపాసిటీ ఉంటుంది ఒక పిఏకి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు మద్యం పాలసీని స్కామ్కి అనుకూలంగా మార్చారు అనే కారణం చేత అరెస్ట్ చేశారు. అంటే మద్యం పాలసీని మేకింగ్ చేసింది క్యాబినెట్ కాబట్టి, క్యాబినెట్కి బాసు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు కదా. మరి ఇక్కడ కూడా అంతేగా, మద్యం పాలసీని స్కామ్కి అనుకూలంగా మార్చినటువంటి క్యాబినెట్ బాస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలిగా. ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని అరెస్ట్ చేయాలిగా. సరే, నారాయణ స్వామి అంటే వదిలేని, పాపం ఆయనకి పేరుకే ఎక్సైజ్ శాఖ మంత్రి, ఆయనకి ఏం అధికారాలు లేవు, అధికారం అంతా జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన టీందే. పాపం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జరగాల్సిన మద్యం పాలసీ చర్చలు ఎలా ఉండాలి, మద్యం పాలసీ అనేది
విజయసాయిరెడ్డి గారి ఇంటో జరిగిందంట. విజయసాయిరెడ్డికి రాష్ట్ర గవర్నమెంట్ వ్యవహారానికి ఏంటి సంబంధం? ఆయన ఒక ఎంపీ మాత్రమే, పార్టీ తరపున పార్లమెంట్లో రిప్రజెంటేటివ్. ఆయన, మిథున్ రెడ్డి, రాజు కసిరెడ్డి వీళ్ళంతా కలిసి మద్యం పాలసీని రూపొందించారట. వీళ్ళెవరు అసలు మద్యం పాలసీని రూపొందించడానికి? అంటే ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు రూపొందించారు? వీళ్ళు రూపొందించిన మద్యం పాలసీ ప్రభుత్వం ఎందుకు అప్రూవ్ చేసింది? మరి ప్రభుత్వం అప్రూవ్ చేసినప్పుడు ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. పైగా 3,200 కోట్ల స్కామే విచారిస్తున్నారు. మొత్తం స్కామ్ని కాదు, ఇక్కడ ముడుపుల స్కామ్ను విచారిస్తున్నారు. ఏ బ్రాండ్ అమ్మారో ఆ బ్రాండ్ అమ్మిన బ్రాండ్ కంపెనీ నుంచి కమిషన్లు తీసుకున్నారు అన్నది మాత్రమే విచారణ జరుగుతుంది. సరే, అంతవరకు జరిగిన ఆ 3,200 కోట్ల ముడుపుల్లో 90% అంతిమ లబ్ధిదారు దగ్గరికి పోయినాయని చెప్పారు కదా. ఆ 90% జేబులో వేసుకున్న వ్యక్తిని వదిలేసి ఈ 10% కమిషన్ల కోసం ఆశపడ్డోళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన ప్రాపకం కోసం, ఆయన పోస్టింగ్ కోసం పనిచేసిన వాళ్ళని బదనం చేసి వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి లోపలిస్తే ఏమొస్తుంది? సో మొత్తానికి ప్రతి కేసులో కూడా పెద్ద తలకాయలు తప్పించుకుంటున్నారు, కేసులు తీస్తున్నారు, తప్పులు వెలికి తీస్తున్నారు. ప్రతి కేసులో తప్పులు వెలికి తీస్తున్నారు. ఆర్దామాంధ్ర స్కామ్ అంటారు, ఎలా జరిగిందో చెప్తారు. మద్యం స్కామ్ అంటారు, ఎలా జరిగిందో చెప్తారు. లేదు నకిలీ నెయ్యి అంటారు, ఎలా జరిగిందో చెప్తారు. ఎలా జరిగిందో చెప్తారు, ఎవరెవరు పాల్గొన్నారో చెప్తారు. కానీ ఎవరి ఆదేశాల మేరకు జరిగిందో, ఎవరి లాభం కోసం జరిగిందో వాళ్ళని మాత్రం వదిలేస్తున్నారు. అవునా కాదా? మీ కామెంట్ జడ్జ్ చేయండి.